వెల్కమ్ బ్యాక్. గత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోయింది. 2019 ఎన్నికల సమయంలో చేసిన పాదయాత్రలో హంద్రీ నదిపై గోరెంట్ల కొత్తపల్లె మధ్య బ్రిడ్జి నిర్మాణం చేపడతామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో టెండర్లు పిలిచి 2 ఏళ్లలోపు పనులు పూర్తి చేస్తామని మాజీ సీఎం జగన్ స్వయంగా ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయారు. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గోరెంట్ల కొత్తపల్లె గ్రామాల మధ్య హంద్రీ నదిపై చేపట్టిన బ్రిడ్జి నిర్మాణాన్ని మధ్యలోనే ఆపేశారు. కర్నూలు ప్రాజెక్టు పరిధిలో కోడుమూరు, పత్తికొండ, డోన్ ఈ 3 నియోజకవర్గాల ప్రజల రాకపోకలకు హంద్రీనివా నది సవాల్గా మారింది. నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రజల విన్నపం మేరకు గతంలో జగన్ అధికారంలోకి రాకముందు హామీ ఇచ్చారు. గోరెంట్ల కొత్తపల్లె గ్రామాల మధ్య హంద్రీ నదిపై ప్రజలు రాకపోకలు సాగిస్తున్న క్రమంలో బ్రిడ్జి నిర్మాణం అనివార్యమైంది. ఒకవేళ వర్షాకాలంలో హంద్రీ నదికి వరద పోటెత్తితే ఎక్కడి వారే అక్కడ ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అత్యవసర పరిస్థితి ఏర్పడితే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నది దాటాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. బ్రిడ్జి నిర్మాణంలో ప్రభుత్వం జాప్యం చేయడంతో కొందరు కొత్తపల్లె మార్గ యువకులు చందాలు సేకరించి హంద్రీనివాపై తాత్కాలిక పైప్లైన్లు నిర్మాణం చేపట్టి రోడ్డు వేయించినట్లు స్థానికులు తెలిపారు. అయితే వర్షం కారణంగా పోటెత్తిన వరద దెబ్బకు 2 సార్లు రోడ్డు కొట్టుకుపోయిందన్నారు. అయితే ఇక శాశ్వత పరిష్కారం వెతుక్కోవాల్సిందే అని భావించిన పరిసర గ్రామ ప్రజలు 2019 ఎన్నికల ముందు కొత్తపల్లె, గోరెంట్ల గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణం విషయంపై జగన్కు తమ సమస్యను వివరించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 2023 మార్చి 18న 24,11 లక్షల నిధులతో బ్రిడ్జి నిర్మాణం 2 ఏళ్లలో పూర్తి చేసేలా ఓ నిర్మాణ సంస్థతో ఒప్పందం కూడా చేసుకున్నారు. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణ పనులకు అడుగడుగునా ఆటంకాలే ఎదురయ్యాయి. మొదటిసారిగా 2020లో టెండర్లు ఆహ్వానించగా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. అలాగే 2021లోనూ ఇదే పరిస్థితి ఎదురైందని, మూడోసారి టెండర్లకు పిలిచి ఇచ్చినా స్పందన లేదన్నారు. ఇక నాలుగోసారి 13,07 లక్షల రూపాయలతో టెండర్లు పిలవగా అంచనా వ్యయంపై ఎక్సైజ్కు కాంట్రాక్టర్ షెడ్యూల్ దాఖలు చేశారు. టెండర్లలో ఒకే ఒక కాంట్రాక్టర్ పాల్గొనడంతో సింగిల్ టెండర్ షెడ్యూల్ చెల్లదని రద్దు చేశారు. గోరంట్ల గ్రామం నుంచి గోరంట్లకు మన కొత్తపల్లికి పోయేటటువంటి రహదారిలో ఉన్నటువంటి బ్రిడ్జి నిర్మాణం చాలా ఇబ్బందికరంగా ఉంది. చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ గట్టు నుంచి ఆ గట్టుకు వెళ్లాలంటే ఈ హంద్రీ నది ప్రవహించడం వల్ల, ఉధృతంగా ప్రవహించడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ 11 గ్రామాలు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 14 గ్రామాలు వాళ్ళు యువతలకు రావాలన్నా, వీళ్ళు అవతలకు చేరుకోవాలన్నా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులతో చాలా సంవత్సరాల నుంచి ప్రజలు అనేక ఇబ్బందులు పడినారు. మరి ఇటువంటి తరుణంలో గత ప్రభుత్వం మరి ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని చెప్పి బ్రిడ్జి నిర్మాణానికి పూనుకున్నారు. మంచిదే. అయితే ఆ బ్రిడ్జి ఎంతసేపు ఉన్నా కూడా ఓన్లీ కొంతవరకు దాన్ని శంకుస్థాపన చేసి కొంతవరకు పిల్లర్లతో నిలబెట్టారు కానీ దాన్ని పూర్తి చేయడానికి ముందుకు రాలేదు. కాబట్టి మేమేమని చెప్తున్నామంటే ఆ బ్రిడ్జి నిర్మాణం నిలబడిపోవడం వల్ల ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వాటి మీద చొరవ చూపి ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల మళ్ళీ ఈ ప్రాంతంలో ఉండే ప్రజలు ఆ ప్రాంతంలోకి వెళ్లాలన్నా, ఆ ప్రాంతంలో ఉండే ప్రజలు ఈ ప్రాంతంలోకి రావాలన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి త్వరగా ఆ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఈ ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. ప్రజలు పడుతున్న కష్టాలను దృష్టిలో పెట్టుకుని 2023లో మరోసారి వైసీపీ ప్రభుత్వం 24,11 లక్షల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు టెండర్లకు ఆహ్వానించింది. అప్పుడు కాంట్రాక్టర్లు ముందుకు రావడంతో 2023 నుంచి 2025 మార్చి 17 నాటికి 2 ఏళ్లలోపు పూర్తి చేసేలా లక్ష్యం పెట్టుకున్నారు. ఎట్టకేలకు 2023లో ప్రారంభించిన బ్రిడ్జి నిర్మాణ పనులు కేవలం 20 నుంచి 25% మాత్రమే పనులు పూర్తయ్యాయి. అయితే కాంట్రాక్టుకు బిల్లులు చెల్లించకపోవడంతో 7 నెలలుగా పనులు నిలిచిపోయాయి. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన సుమారు 2,36 లక్షల బిల్లులు బకాయి ఉండటంతో పనులు ఆపేశారు.
గోరెంట్ల గ్రామంలో హంద్రీ నది బ్రిడ్జి పైన ఆ బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పేసి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. శంకుస్థాపన కూడా చేసి పిల్లల వరకే పరిమితం చేశారు. ఆ బ్రిడ్జి పూర్తి అయితే ఇటు వెల్దుర్తి మండలం, ఇటు కృష్ణగిరి మండలం, కోడుమూరు మండలం 3 మండలాలకు ప్రయాణం చేయడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, రోగులు, బడి పిల్లలు వీళ్ళకందరూ కూడా మంచి సౌకర్యం కలిగినటువంటి బ్రిడ్జి ఇది. ఎందుకంటే కోడుమూరు మండల కేంద్రానికి రావాలంటే, ఇటు కృష్ణాపురం పైన తిరిగి రావాలంటే, ఇటు వెల్దుర్తి పైన తిరిగి రావాలంటే దాదాపుగా 60-70 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ బ్రిడ్జి కనుక పూర్తి అయితే ఇటు డోన్ వరకు కూడా ఇట్లా పోవడానికి కూడా చాలా అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో పెద్దలు చెప్పేవాళ్ళు ఎడ్ల బండ్ల పైన ఇక్కడ చాలా వరకు ప్రయాణాలు జరిగేవి. ఇక్కడ దూర ప్రాంతాలకు అనంతపురం కూడా ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళు అని చెప్పగా మేము విన్నాం. నిజంగా బ్రిడ్జిని కానీ పరిశీలిస్తే ఖచ్చితమైనటువంటి చాలా వసతి రవాణా, చాలా అనుకూలమైనటువంటి రవాణా ఉంది. ఈ బ్రిడ్జి నిర్మాణం వల్ల ఎంతోమంది కుటుంబాలు కూడా ఉపాధి. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కావడంతో గోరంట్ల గ్రామస్తులు శివార్లలోని పంట పొలాలకు హంద్రి నదిపై నుంచే రాకపోకలు సాగిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. కోడుమూరు, డోన్, పత్తికొండ 3 నియోజకవర్గాల ప్రజలు ఇదే బ్రిడ్జి నిర్మాణంపైనే ఆధారపడి రాకపోకలు సాగిస్తున్నామన్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఇబ్బందులు పడాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. మాకేమంటే సమస్య మాకు ఒక బ్రిడ్జి సమస్య ఉంది. అది ఆల్రెడీ చెప్పినారు, ఇంతకు ముందుకే మొదలు పెట్టినారు. కానీ ఇప్పుడు ఒక 8 నెలల ఆగిపోయింది అది. కానీ దాని గురించి కొంచెం పెద్దలు కానీ ఎవరన్నా కానీ రాజకీయ నాయకులు కానీ కొంచెం చొరవ చేసుకొని అది కొంచెం తొందరగా పూర్తి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మాకు ఇక్కడ ఒక 14 పల్లెలు ఉన్నాయి. పత్తికొండ పోవాలన్నా, ఒకవేళ డోన్ పోవాలన్నా, ఒకవేళ కర్నూలు పోవాలన్నా మాకు అదే ఇబ్బంది ఉంది. బ్రిడ్జి గర్భిణీ స్త్రీలు కానీ, రోగులు కానీ, ఒక రైతు పండించుకొని కర్నూలు పోవాలనుకుంటే మాకు ఈ బ్రిడ్జి సమస్య. ఒక నీళ్లు రావడంలోన మాకు అసలు రానికనే ఇబ్బంది అవుతుంది. స్కూల్ పిల్లలకైతే మరీ ఇబ్బంది అవుతుంది. వాళ్ళు చదువుకోనికే పోవాలంటే కూడా ఇక్కడనే ఉంటున్నారు. కానీ దాని గురించి కొంచెం తొందరగా చేపట్టాలని మీ అందరినీ కోరుతున్నాము. దాని గురించి పవన్ కళ్యాణ్ గారు, సార్ గారు దాని గురించి కొంచెం చొరవ తీసుకొని బాగా చేయాలని చూసుకుంటున్నాము. ఈ 3 నియోజకవర్గాల ప్రజల రాకపోకలు అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత కూటమి ప్రభుత్వం అయినా బ్రిడ్జి నిర్మాణంపై దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర మంత్రిగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకుని పెండింగ్ బిల్లులు చెల్లించి బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయించాలని పరిసర గ్రామాల ప్రజలు కోరుతున్నారు. గోరంట్ల బ్రిడ్జ్ ఏదైతే ఉందో గత ప్రభుత్వం కొంతమేర చేయడం జరిగింది. అది సంపూర్ణం కాలేదు. అయితే గోరంట్ల మరియు కృష్ణగిరి మండలం సంబంధించినటువంటి గ్రామాలకు వెళ్ళాలంటే ఈ హంద్రి దాటి పోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా మరి తర్వాత గోరంట్ల గ్రామస్తులు సంబంధించిన వారు రైతులు, మరి ముఖ్యంగా రైతులు హంద్రి అవతల వాళ్ళ పొలాలు ఉన్నాయి. ఆ పొలాలు దాటిపోవాలంటే ఉదయం పూట పొలం పోయిన తర్వాత తిరిగి రావాలనుకున్నప్పుడు వర్షం వచ్చింది మాత్రం హంద్రి వచ్చినట్టు తిరిగి రావాల్సిన అవసరం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందు నిమిత్తమే గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా దాన్ని శాంక్షన్ చేసింది. బ్రిడ్జి శాంక్షన్ చేసింది. బ్రిడ్జి శాంక్షన్ చేసిన తర్వాత మరి కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వలేని ఆలోచనతో మన మధ్యలో వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం అయినా సరే కొంచెం చొరవ తీసుకొని మరి ఆ యొక్క బ్రిడ్జిని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఎంతని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ఏ పార్టీకి సంబంధించిన విషయం కాదు, కానీ మరి ఆ గ్రామాలు ఎర్రగూడ అయితేనేమి, మన్నెగుంట, అదేవిధంగా కృష్ణగిరి మండలానికి వెళ్ళాలంటే, అదేవిధంగా డోన్కు పోవాలంటే కూడా చాలా దగ్గర అవుతుంది, సంధానం అవుతుంది. తర్వాత ఆ గ్రామాల నుంచి ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా కోడుమూరు రావాలంటే కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కాబట్టి